హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు సండే కదండి. ఈరోజు చికెన్ అయితే తెచ్చానండి. మా పాప చికెన్ తినాలని ఉంది డాడీ అని చెప్పారు. సరేలే చికెన్ చేద్దామనేసి రెడీ చేస్తున్నాను. చూద్దాము ఈరోజు ఎలా తయారు చేయాలో. ఆల్రెడీ ఒకసారి కడుక్కున్నాను, మళ్ళీ ఒకసారి చికెన్ కడుక్కుంటున్నాను. చూడండి, కడిగిన తర్వాత ఏం లేదండి, ఒక స్పూను సాల్ట్ అయితే వేస్తున్నాను చికెన్ తగ్గట్టు. కొద్దిగా హల్దీ, పసుపు అయితే వేస్తున్నానండి. కొంచెం మిర్చి పౌడర్ కొంచెం వేస్తూ ఉన్నాను. కొంచెం ధనియా పౌడర్ అయితే వేస్తూ ఉన్నానండి. ఈ మూడు వేసిన తర్వాత కొద్దిగా లైట్గా ఆయిల్ వేసి కింద అంటకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్ వేసి మిక్స్ చేస్తున్నానండి. మనకు కొంచెం స్పైసీగా కావాలని అడిగింది మా పాప, అందుకోసం కొంచెం పెరుగు అయితే వేసుకుంటున్నాను. ఆ పెరుగు వేయడం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటుంది చికెన్, తినడానికి కూడా కొంచెం బాగుంటుంది. ఇంకా మొత్తం మిక్స్ చేసి కలుపుతూ ఉన్నానండి. ప్రతి ముక్కకి అంటేట్టుగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంతమంది అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటారు. కొంచెం తర్వాత నేనైతే 5 మినిట్స్ 10 మినిట్స్ పెట్టుకొని తీసేసానండి. ఆల్రెడీ ఫ్రై పిన్ కూడా ఆన్ చేస్తాను. చూడండి, ఆయిల్ వేస్తూ ఉన్నాను. ఓకే, వేడయిందండి. చూడండి, వేడైంది. నేను ఆల్రెడీ కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి, ప్యాజ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ మూడు వేసి కొద్దిగా దోరగా వేయించుకుంటున్నాను. కొంచెం దోరగా అయితే వేయించుకోవాలి. చూడండి, కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఉంది కదండి. ఇంకా తర్వాత ఆల్రెడీ మిక్స్ చేసుకున్న మసాలాతో చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ముక్కలు ఫస్ట్ పెద్ద ముక్కలు వేసుకున్నాను, లెగ్ పీసెస్ వేసుకున్నాను. అది తొందరగా ఉడకదేమన్న డౌట్తో ఫస్ట్ పెద్ద ముక్కలు మాత్రం వేసుకున్నాను. అది 2 ముక్కలు కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఓకే, ఇది బాగా కొంచెం 2 సైడ్లో ఫ్రై అయ్యింది. చూడండి, ఇప్పుడు ఆ పెద్ద పెద్ద ముక్కల పైన కొద్దిగా మసాలా అయితే వేస్తూ ఉన్నాను. కొద్దిగా మసాలా బాగా పడుతుంది కాబట్టి. ఇంకా నెక్స్ట్ చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా నేను ఇంకా సైడ్ నుంచి వేస్తున్నాను. చికెన్ కదండి, ఎక్కువసేపు అవసరం లేదు ఉడకడానికి, ఒక 15 మినిట్స్ ఉంటే సరిపోద్ది. అందుకోసమే చిన్న ముక్కలు లాస్ట్లో వేస్తూ ఉన్నాను. ఇప్పుడు కొద్దిగా దాన్ని మిక్స్ చేసుకోవాలి కింద అంటకుండా.
ఇప్పుడు అండి దానికోసం దానిపైన ఒక మూత పెట్టి కొంచెం లైట్ పెట్టుకున్నాను. అందులో చూడండి కొద్దిగా నేను వెంటనే కొద్దిగా రైస్ కూడా చేయాలనుకుంటున్నాను. దాంట్లో ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ అయితే వేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్లోనే 2 చేయాలనేసి డిసైడ్ అయ్యాను. ఆల్మోస్ట్ చికెన్ అయిపోవచ్చింది. ఇంకా దాంతోపాటు ఒక రైస్ కూడా పెట్టేస్తే ఓ పని అయిపోతుంది అనేసి అనుకుంటూ ఉన్నాను. చూడండి ఆల్రెడీ రైస్ కడిగి పెట్టుకున్నాను. కడిగి పెట్టిన తర్వాత 2 గ్లాసుల వాటర్ వేసాను. ఫ్రై ప్యాన్ క్లోజ్ చేసి పెట్టేశానండి ఇంకొక దాంట్లో. ఇప్పుడు చూడు చికెన్ ఆల్మోస్ట్ 70% కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు చికెన్ మసాలా పౌడర్ ఒకటి కలిపి పెట్టానండి ఆల్రెడీ. దాన్ని కొంచెం అటు పోయేసాను. ఓకే, ఇప్పుడు లో ఫ్లేమ్లో అది ఉడుకుతూ ఉంటుంది. చూడండి నెక్స్ట్ టమాటా, కొత్తిమీర ఈ 2 వేసానండి. టమాటా 2, కొత్తిమీర 2 వేసాను. చూడండి రైస్ ఆల్రెడీ అయిపోయింది. 3 విజిల్లు వచ్చాయి, 4 విజిల్లు వచ్చాయి, కంప్లీట్ అయిపోయింది. అవంతా వీడియోస్ అంతా స్కిప్ చేసాను. ఓకే, లెంత్ ఎక్కువ అవుతుందని స్కిప్ చేయడం జరిగింది. చూడండి చికెన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది. 85% అయితే అయిపోయింది. ఇప్పుడు మెరీస్లో అంతా మా పాప అయితే ఆల్రెడీ రెడీ కూర్చొని ఉంది. ఓకే, అన్నీ తెచ్చేసాను చూడండి. చూడండి లెగ్ పీసెస్ ఫస్ట్ కావాలంటుంది. సరే లెగ్ పీస్ నో నాకు మధ్యలో పీసే కావాలంటుంది. సరే మధ్యలో పెద్ద పీస్ ఒకటి ఉంటే దాన్ని తీసి పెట్టాను. ఓకే, రైస్ పెట్టేసాను ఆల్రెడీ. దాని గ్రేవీ కావాలంటే ఇంకా చిన్న ముక్కలు గ్రేవీ ఇస్తూ ఉన్నాను. నిజంగా చికెన్ అయితే చాలా స్పైసీగా చాలా టేస్టీగా అయితే వచ్చింది. సండే కదండి, కొంచెం ఖాళీగా ఉన్నాను కాబట్టి అలా కొంచెం వీడియో తీస్తూ కొంచెం నేను ఎంటర్టైన్మెంట్ అవుతున్నాను. అయినా మా పాప కోసం చికెన్ రైస్ చేయడంలో నాకు చాలా ఆనందంగా ఉంది. చూడండి మా పాప ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తుంది. టేస్ట్ చాలా బాగుందని చెప్తుంది. ఐఎమ్ రియలీ సో హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.